స్తుతి స్తోత్రం తండ్రి. మహోన్నతుడ పరిశుద్ధుడ వేలాది కోట్లాది వందనాలు తండ్రి. ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటే సెలవుచ్చిన దేవా నీకు వందనాలు. అయ్యా మేమందరం గుంపులుగా అయ్యా వేరే వేరే చోట్ల కూడి ఉన్నంతరిని ఆరాధించుకోవడానికి అయ్యా లాక్డౌన్ కారణంగా అయ్యా సంఘంకు అందరం కలిసి రాలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా అయా ఎవరింట్లో వారు కూర్చొని ఆరాధన చేయటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఎంతోమందికి లేని అవకాశం మాకు ఇచ్చిన విధానం బట్టి మీ కృపకే వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అయ్యా చూసి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, తెలంగాణలోను, భారతదేశంలో ఆయా తదితర ప్రాంతాల్లోనూ అయ్యా ప్రపంచంలో కూడా తదితర ప్రాంతాల్లో చూస్తున్నారు తండ్రి. వారిని తప్పగా దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మీ వాక్కు వారికి దయచేయమని కోరుతా ఉన్నా. అయ్యా మీ వాక్కు ద్వారా వచ్చే ఆశీర్వాదం వారు పొందుకున్న సహాయం చేయమని కోరుతా ఉన్నాం రాజా. నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా నీకు వందనాలు. అయ్యా గత వారం అంతా కాచి కాపాడి నూతన దినము నూతన వారం నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. ఏ అపాయము కాకుండా తండ్రి వాళ్ళు కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఏ హాని ఏ అపాయం మా గుడారం చేరకుండా కాచిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం. దేవాది దేవా నీకు వందనాలు. అయ్యా ఈరోజు జరిగే అంగీకరించమని కోరుతా ఉన్నాం. అయ్యా తదితర కార్యక్రమాల్లో మీరు ఉండమని కోరుతా. అయ్యా మీ నామం మాత్రమే యెహోవా యేసయ్య పరిశుద్ధాత్మ దేవుని త్రియేక నామం మాత్రమే మహిమపడేలాగున గణపడలాగున తండ్రి ఈ కార్యక్రమంలో సహాయం చేయమని కోరుతా ఉన్నాం. అయ్యా మీ కృప నుంచి మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ చూస్తే ప్రతి ఒక్క బిడ్డని దీవించమని కోరుతా ఉన్నాం. అయ్యా సెల్ ఫోన్స్లోను, టీవీల్లోను, ట్యాబ్లెట్స్లోను తండ్రి, అయ్యా సిస్టమ్స్లోను అయ్యా ఎన్నో పరికరాలను చూస్తున్నారు. వారందరిని తప్పక దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఈరోజు వారిని సందర్శించి అయ్యా వారిని కుటుంబంలో వారి శాంతి సమాధానంతో నింపమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఎస్, ప్రైజ్ ది లార్డ్. మరి కొంతకాలము ఈ లాక్డౌన్ ఉంటుంది. మరి ఎంతకాలం అనేది మనం ఇంకా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మనకున్న పరిస్థితులు అట్లాంటి. లాక్డౌన్లో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉందో కరోనా వైరస్ దాని ప్రభావము, లాక్డౌన్ అనంతరం ఇది లాక్డౌన్ అది అన్లాక్ 2.0 అంటున్నారు. అంటే లాక్డౌన్ అయిపోయింది, ఇది 2.0 అంట. ఇంకా దారుణంగా ఉంది. తక్కువ ఉన్నప్పుడేమో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, ఎక్కువ ఉన్నప్పుడేమో వదిలేస్తున్నాం. మనల్ని మనం పట్టించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు పట్టించుకోరు. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలా, మన యుద్ధం మనమే చేయాలా. ఆమేన్. మరి దేవుని గొప్పగా ఆరాధించుకొని ఆ దేవుని నామమే మనం ముందుగా ఉండేటట్టు మనందరము దేవుని ఆరాధించి కీర్తిద్దామా? దెన్ ఐ వెల్కమ్ యూ టు వర్షిప్. మీరు కూడా పక్కన వాళ్ళని రండి కలిసి ఆరాధిద్దామని చెప్పండి. ఆమేన్. ఆర్ యు రెడీ దేర్? ఓకే, లెట్స్ స్టార్ట్ వర్షిపింగ్ అవర్ లార్డ్. ఆమేన్.
విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరాధ్వనితో ఆయన స్తుతించుడి, బూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వాయిద్యములతో తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవును చల్లగనూది, పిల్లన గ్రోవులు చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మ్రోగుతలములతో ఆయన స్తుతించుడి, మ్రోగుతలములతో ఆయన స్తుతించుడి. గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ఎల్లప్పుడూ మనం దేవుని స్తుతిస్తున్నాం కూడా.
కష్టకాలంలోనూ నష్టకాలంలోనూ ఇబ్బందుల్లోనూ. ఎందుకంటే ఆయన నామం గొప్పది. ఆ నామము కంటే ఏ నామం గొప్పది కాదు. అది ఎల్లప్పుడూ స్తుతించదగిన నామం. కావున మనం స్తుతిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆధిక్యత కదా. ఐ యు రియల్లీ వర్షిపింగ్ యువర్ లార్డ్? ఐ బిలీవ్ ఇట్. నేను కూడా నమ్ముతున్నాను మీరు కూడా నాతో కలిసి దేవుని ఆరాధిస్తున్నారని. మరొక కీర్తన పాడి దేవుని గొప్పగా ఆరాధిద్దాం. ఐ యు దేర్ విత్ మీ? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతము ఎలా ఉంటుందో తెలియదు, అంతకాలము ఏ రకంగా ఉంటుందో మనం చూస్తామో లేదో కూడా తెలియదు. ఒకవేళ యేసయ్య రేపే మేఘవాహనుడిగా వచ్చారంటే మన పరిస్థితి ఏంటి? ఈ లోకం ఏ రీతిగా ఉంటుంది? మరి సిద్ధంగా ఉన్నామా? మనం ఆత్మీయంగా సిద్ధపడ్డామా? మన కుటుంబ పరంగా, మన ఆర్థిక పరంగా అన్నిటి సిద్ధపడతా ఉంటాం. మన ఆత్మీయంగా సిద్ధపడుతున్నామా? ఒకవేళ మన విశ్వాసానికి నిజమైన నిరీక్షను బట్టి ఆయన వచ్చినప్పుడు మరి మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఏ రీతిగా ఉంటుంది ఆయన రాకడ, ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని కీర్తన పాడుకుంటూ మనం తెలుసుకుంటూ దేవుణ్ణి మహింపరుద్దాం. ఆమేన్. మేఘాల మీద ఎత్తించును, నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహిస్థలమునకు ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు మహిస్థలమునకు ఎత్తించును. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. చంద్రుడు తన కాంతి నీయడు, చీకటి కమ్మును సూర్యుని. చంద్రుడు తన కాంతి నీయడు, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. ఆకాశ శక్తులు కదిలిపోవు. అందరం కలిసి పాడదాం. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. ఓ సంగం అందరం కలిసి. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. చెంతకు చేరేదా ప్రియమార ప్రభు యేసును గాంచెదా. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా ప్రియమార ప్రభు యేసును గాంచెదా. అందరం కలిసి
నేడు రేపు మేఘాల మీద ఎత్తించును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందం. అందరం కలిసి పాడదాం. నేడు రేపు మేఘాల మీద, నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీస్థలమునకు ఎత్తించును. మహిమాన్వితుడై ప్రభు యేసు మహీస్థలమునకు ఎత్తించును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. మేఘాల మీద ఎత్తించును. మేఘాల మీద ఎత్తించును. హల్లెలూయా. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ రేపు ఎప్పుడో తెలియదు. కాకపోతే మనము ఎప్పుడైనా కానీ, ఇవాళ అయినప్పటికీ ఇప్పుడైనప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలా. ఆమేన్. ఆ కడబోరు శబ్దం వినపడినప్పుడు ఏ రీతిగా ఉంటుంది, ఆ స్తుతి గానాలు, హల్లెలూయా గానాలు ఏ రీతిగా ఉంటాయి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా తండ్రి ఆ సైన్యముతో వస్తే ఏ రీతిగా ఉంటుంది. ఆహా, ఆ తలుచుకుంటేనే ఒంట్లో రుమాలు నిక్కపొడుచుకుంటున్నాయే. ఆ దృశ్యము విశ్వాసంలో కనులు చూస్తే కాక కనులు తెరిచి నిజంగా చూస్తే ఏ రీతిగా ఉంటుంది. సచ్ అన్ వండర్ఫుల్ సైట్ సీయింగ్ ఆర్ లార్డ్. మన దేవుడు వస్తున్నప్పుడు, మన తండ్రి వస్తున్నప్పుడు ఏ రీతిగా ఉంటుందంటే ఆ రీతిగా ఉంటుంది. హల్లెలూయా. ఇంకా కీర్తన పాడి దేవుని ఆరాధించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది విశ్వాసంలోనూ లేకపోతే ఆయన ఏ తెంచి మన దగ్గరికి వచ్చినప్పుడు, మనము ఆయనతో కలిసినప్పుడు అయినప్పటికీ కూడా ఏ రీతిగా మనం జీవించబోతా ఉన్నాం, ఏ రీతిగా మనం ఉండబోతా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి ఈ రోజున ఇక్కడ ఈ యొక్క లోకంలో భూమి మీద పరిస్థితి ఏంటి, ఆయన మనల్ని కొనిపోతున్నప్పుడు ఆ కొనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి. ఒకసారి కీర్తన పాడి దేవుని ఆరాధించుకుందాం. నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా,
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలం నీతోనే జీవించేదను యేసయ్యా. సదాకాలం నీతోనే జీవించేదను యేసయ్యా. హల్లెలూయా. అవును తండ్రి, సదాకాలం పరలోకం నుండి దేవుడు మన కోసం ఏతించినప్పుడు, మన కొరకు తిరిగి వచ్చినప్పుడు, ఎప్పుడైతే మనల్ని మళ్ళీ తిరిగి లేపుతాడో, ఆయనతో కొనిపోతాడో, అప్పుడు మన జీవితము సదాకాలము ఆయనతోనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితము తాత్కాలికమైన జీవితము, ఒక టెంపరరీ లైఫ్. ఈ టెంపరరీ లైఫ్ గురించి మనం పెద్దగా బోస్ట్ అవ్వక్కర్లేదు, పెద్దగా గొప్పగా డాంబికంగా మాట్లాడనవసరం లేదు. తుచ్చమైన జీవితం ఇది, లిటరల్గా చెప్పాలంటే. ద వన్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇస్ అ గ్లోరిఫైడ్ లైఫ్. ఏ జీవితం మనకు రాబోతుందో అది దేవుని చేత మహిమగా మార్చబడిన జీవితం. అది మన కొరకు దేవుడు ఆ జీవితాన్ని మనకిస్తున్నాడు. సదాకాలము మనము ఆయనతోనే ఉంటాం. ఎంత గొప్ప అవకాశం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. మన యొక్క దేవుని విశ్వాసం ముందు నిరీక్షణ కలిగి ఉంటే ఆ యొక్క సదాకాలమైన జీవితము మనకి వశమవుతుంది. ఆమేన్. Let us all worship our mighty God, for He alone is to be praised. మనందరము దేవుణ్ణి ఆరాధించుకున్నాము. మరి ఈ యొక్క ఆరాధన ఆఖరిలోకి వచ్చాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందరూ నాతో కలిసి తలలు వంచుకొని కన్నులు మూసుకొని మీ పరిశుద్ధ హస్తములు దేవుని చూపించవలసిందిగా ప్రభువుని కోరుకుంటా ఉన్నాను. దిస్ ఇస్ an altar call, a call from an altar. ప్రతి ఒక్కరు మీ పరిశుద్ధ హస్తములు దేవుని చూపించండి. అయ్యా ఇవి నా హస్తములు తండ్రి. అయ్యా నిన్ను ఆరాధించాలనుకున్నా తరుణాన్ని తండ్రి మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఆరాధనకి పాత్రుని చేసిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా మా ఈ ఆరాధన అంగీకరించండి తండ్రి, స్థితిని అంగీకరించండి తండ్రి. అయ్యా నీవే నా బలము, నా కేడము, నా కొండ, నా కోట తండ్రి. అయ్యా నా ఆత్మ నిన్ను ఆరాధించాలని ఎంతగానో ఆశపడుతుంది తండ్రి. నా ఆత్మ తెప్పరలుతుంది తండ్రి నిన్ను ఆరాధించు. Lord, my spirit wants to worship you, oh Lord, my God. Thank you for giving this wonderful opportunity to praise you, to glorify your holy name, Lord God. ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. ఈ ఆరాధన అంగీకరించండి, స్తుతిని అంగీకరించండి తండ్రి. ప్రభువా దేవాది దేవా నీకు స్తోత్రము తండ్రి. స్తుతుల సింహాసనాసీనుడా నీకు స్తోత్రం తండ్రి. స్తుతుల మీద ఆసీనుడై ఉన్నవాడా నీకు వందనములు తండ్రి. మా ఈ ఆరాధన అంగీకరించండి, స్తుతిని అంగీకరించండి తండ్రి. అయా బలి అర్పణగా పోయబడిన ఈ అర్పణని తండ్రి అంగీకరించండి. అయ్యా ప్రతి వారు తండ్రి ఇళ్లలో వారు ఆరాధిస్తున్నారు, వారిని దీవించండి. తప్పగా వారి ఆరాధన అంగీకరించమని కోరుతా ఉన్నాం ప్రభువా. నీకే స్తోత్రము తండ్రి. అయ్యా నీ కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి.
అయ్యా నీ యొక్క కృప మాకు కావాలి, అయ్యా నీ యొక్క దర్శనం మాకు కావాలి తండ్రి. అయ్యా మాతో మాట్లాడు తండ్రి. ఏ రీతిగా దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూస్తూ ఉంటుందో ఆ రీతిగా నా ప్రాణము నీ కొరకు ఎదురు చూస్తుంది తండ్రి. అయ్యా దుప్పి నీటి దాహం తీర్చువాడవు నీవే అయ్యా, నీ కొరకు ఎదురు చూసేవాడు దాహం తీర్చువాడవు నీవే. నీకు స్తోత్రము తండ్రి. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. అయ్యా మా ఆత్మీయ దాహాలు తీర్చమని కోరుతావా అయ్యా. నేనిచ్చు నీళ్లు తాగితే నువ్వు ఎన్నడూ తప్పికోను అని చెప్పినావు తండ్రి. అయ్యా నీటితో మా హృదయాలు నింపు తండ్రి. అయ్యా నీటి బుగ్గగా మా జీవితంలో ఉంచమని కోరుతా ఉన్నాం. జీవజలపు ఊట, ఒక జీవజలపు నదిని సృష్టించమని కోరుతా ఉన్నాం. ప్రవాహ నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము తండ్రి. రాజా నీకు వందనాలు, నీకే స్తోత్రము తండ్రి. Let us all worship our mighty God. As the pants roll, the waters of my soul longs after you. You alone are my heart's desire, and I long to worship you. Let's sing together. As the day pants roll, the waters of my soul longs after you. You alone are my heart's desire, and I long to worship you. You alone are my strength, my shield. In you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship you. You alone are my strength, my shield. For you alone does my spirit yield. You, my God, are my heart's desire, and I long to worship you. I want you more than gold or silver. Only you can satisfy. Yes, Lord, only you can satisfy me. You alone are my rare joy giver, and the apple of my eye. Let's sing together. I want you more than gold, though silver. Only you can satisfy. You alone are the rare joy giver, and the apple of my eye. You alone are my strength, my shield. For you alone does my spirit yield. You're my Lord, are my heart's desire, and I long to worship you.
together. You're my friend and you're my brother, even though you are a king. I love you more than any other, so much more than anything. You alone are my strength, my shield. For you alone makes my spirit beat. You're my God, are my heart desire, and I long to worship you. You alone are my strength, my shield. For you alone does my spirit beat. You alone are my heart desire, and I long to worship you. And I long to worship you. And I long to worship you. Hallelujah. Lord, I long to worship you, Lord God. అయ్యా నిన్ను ఆరాధించాలని ఆశపడుతున్నాను తండ్రి. అయ్యా ఆరాధన స్వీకరించమని కోరుతాను. అయ్యా బంగారు పాదాలు తండ్రి, అయ్యా ఈ యొక్క ఆరాధనని పెడుతున్నాం తండ్రి. అయ్యా మేమే బలి అర్పణగా, బలిపీఠంగా ఉండి, యాజకులుగా ఉండి ఒక బలి అర్పణగా తండ్రి ఆరాధన మీకు అర్పిస్తున్నాం. అయ్యా మృతులను ఆరాధించలేరు తండ్రి, పాతి పెట్టబడిన వారిని ఆరాధించలేరు తండ్రి. సజీవులుగా ఉన్నవారు, నీళ్లు సజీవులుగా ఉన్నవారు మాత్రమే ఆరాధించగలరు తండ్రి. అయ్యా దయచేసి అయ్యా ఆరాధన అంగీకరించమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా ఇక్కడ ఉన్న వారి ఆరాధన తండ్రి, అయ్యా కెమెరాల తర్వాత చూస్తున్న వారి ఆరాధన తండ్రి, అయ్యా ఈ ప్రోగ్రామ్ ప్రీమియర్ లో చూస్తున్న ప్రతి ఒక్క ఆరాధన, వారి కుటుంబాలు చేసిన వారి ఆరాధన అంగీకరించండి తండ్రి. అయ్యా మీరే అంగీకరించి మీరే ఘనతాభయం పొందుకోమని కోరుతా ఉన్నాం తండ్రి అయిన దేవ. పరిశుద్ధాత్మ దేవ, మా యేసయ్యా నీ త్రియేక దేవ నీకు స్తోత్రం. ఈ ఆరాధన స్వీకరించమని కోరుతూ ఇచ్చింది ప్రార్థన ప్రభుని యేసు క్రీస్తు వారి నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని చక్కగా ఆరాధించుకున్నాం కదా. మనము తదితర కార్యక్రమంలో కూడా ముందుకు వెళ్ళిపోదాం. ఇదే ఒక ఆత్మతో, ఇదే ఒక శక్తితో, బలముతో, ఆత్మ ప్రేరేపణతో మనం ముందుకు వెళ్దాం. ఆమేన్, ఆమేన్. మనము ఉత్తర పుస్తకాలకు వెళ్ళిపోదాం. దావీదు కీర్తనలు 3వ కీర్తన ఉత్తర ప్రతుతులు చదువుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు రెన్యూ చదువుతారు. మనందరం కూడా ఏకీభవించి దావీదు కీర్తన 3వ కీర్తన మనం చదువుకుందాం. కీర్తనలు 3వ అధ్యాయము 1వ చరణం. యెహోవా, నన్ను బంధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాము. రక్షణ నిచ్చుట యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దేవుడు తన ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడే, పరిశుద్ధుడ, వేలాది కోట్లాది వందనాలు తనమిచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. అయ్యవత ప్రభుత్వం దీవించి ఆశీర్వదించి మాకు ఆశ్రయ దుర్గముగా, కేడముగా, మా కొండ కోటగా ఉండి నడిపించమని కోరుతా ఉన్నాం. అయ్యా మీ కృప బలం, మీ కృపాతిశయం ద్వారా తండ్రి మేము ముందుకు వెళ్ళుటకు, అయ్యా మీ రక్షణతోనే మేము నడుచుటకు సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామాన
అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కానుకల సమయంలోకి వెళ్ళిపోదాం. మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశమ భాగములు. మీ యొక్క విత్తనములు ఏమి ఉన్నట్లయితే తీసి చేతపట్టి, అయ్యా ఇది అంగీకారం అర్పణగా మార్చండి అని ప్రార్థన చేసిన తర్వాత మీరు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. చాలా మంది ఆన్లైన్లో వేస్తున్నారు. సంఘం తరపున మీకు హృదయపూర్వకంగా వందనాలు. మరికొందరు వారి దగ్గరే అట్టి పెట్టుకొని ఉన్నారు. సంఘానికి వచ్చినప్పుడు వారు వేద్దామని అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అలా కూడా వేయవచ్చు. లేకపోతే సంఘ ప్రతినిధులు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ కానుకలు దశమ భాగాలు ఏ రీతిగా అట్టిపెట్టి ఉంచారో అది వారికి ఇచ్చి సంఘ సేవకు ఉపయోగపడేలాగా సహాయం చేయమని కోరుతా ఉన్నాం. వేరే దేశం నుండి, వేరే సంఘం వారు, వేరే రాష్ట్రంలో నుండి, వేరే ఊర్లలో నుంచి మిగతా వారు చూస్తున్నారు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ దట్ యు ఆర్ హియర్, బట్ యువర్ టైట్స్ అండ్ యువర్ ఆఫరింగ్స్, మీ యొక్క దశమ భాగ విత్తనాలు మీ సంఘానివి. మీ సంఘానికి మీరు వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఇవ్వవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. మరి కానుక సమయంలోకి వెళ్ళిపోదామా? మీ కానుకలు తీసి, అయ్యా ఇది అంగీకారం అర్పణగా మార్చని ప్రార్థన చేయండి. కానుకల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, వేలాది కోట్లాది వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా మీకు ఇవ్వటానికి అయా దశమ భాగాలు, కానుకలు అయ్యా ఇచ్చే శక్తిని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా మీరు మాకు ఇచ్చిన కొలదే మేము మీకు ఇస్తున్నాం తండ్రి. అయ్యా మీ కృప లేనిదే మేము ఆ పని చేయలేము. అయ్యా నీ కృప ఉన్నందున మేము చేయగలుగుతున్నాం తండ్రి. అయ్యా మీ కృప కొరకు అయ్యా మేము వందన తెలియజేసుకుంటున్నాం తండ్రి. అయ్యా మీరు ఆర్థికంగా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రము. అయ్యా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, వాటిని అధిక శక్తిని ఇచ్చువాడవు నీవు. అయ్యా నీ మీద నమ్మిక ఉంచేవారు, నీతో నడుచు వారికి తండ్రి అది అసాధ్యము కాదు. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఈ యొక్క వాక్యం చూసి ఈ యొక్క ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు త్వరగా వారు కోలుకునేలాగా వారికి మీ కృప దయచేయమని కోరుతా ఉన్నాం. అయ్యా మీ యొక్క ఆశీర్వాదములతో వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అయ్యా వారు కూడా ఆర్థికంగా బలపడలాగా సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరూ అదే రీతిగా దేవుని శరీరము, దేవుని రక్తము అనగా రొట్టె ద్రాక్ష రసంలో పాలు పంచుకుందాం. మీ దగ్గర ఏముంటే అది, త్రాగటానికి ఏముంటే శ్రేష్టమైనది అది తీసుకోండి, తినడానికి శ్రేష్టమైనది ఏముంటే అది తీసుకోండి. మీరు ప్రార్థన చేయండి, అయ్యా ఈ శరీరం నీ రక్తం అని ప్రార్థన చేయండి. చేసి అది మీరు తీసుకోవాల్సిందిగా విశ్వాసంలో మనందరం కూడా దూరంగా ఉన్నప్పటికీ కూడా విశ్వాసంలో మనందరం పాలు పంచుకుందాం. అది దేవుని శరీరము, అది దేవుని రక్తము, మనకు శిలువ మీద వధించబడిన శరీరము. ఆ దేవుని రక్తం మన కోసం కాచిన ప్రభువైన గొర్రె పిల్ల యొక్క దేవుని రక్తము. ఇదే కొత్త నిబంధన. ఈ రక్తంతోటే ప్రతి పాపములు దేవుడు కడిగి వేశాడు. ఈ పాత్రలను కొత్త నిబంధన ఆ తెలుసుకొని ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా సిద్ధపడండి, సిద్ధపడి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం తీసుకున్న రొట్టె ద్రాక్ష రసము నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. అయా నీకు వందనాలు తండ్రి, ప్రభువా నీకు స్తోత్రము. మీ శరీరాన్ని ఇచ్చి మీ రక్తం ఇచ్చి తండ్రి మా యందు మీరు, మీ యందు మేము ఉండడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. అయ్యే ఒక కార్యకతో మీ చిత్తం ఏంటో తెలుసుకొని మీ చిత్తం నెరవేర్చుటకు అయ్యా మీ కృపను అందించమని కోరుతా ఉన్నాం. అయ్యా మా జీవితం అంతమయ్యే లోపు
చిత్తాన్ని మేము జరుపులాగా సహాయం చేయమని కోరుతా ఉన్నాం. అయ్యా ఒక గొప్ప కలయికను బట్టి మీకు వందనాలు. అయ్యా మీ యొక్క త్యాగాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మా కొరకు మీ అంతటి మీరే త్యాగముగా మారి మమ్మల్ని తండ్రి శ్రేష్ఠులుగా మార్చిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఇక మీదట జీవించువారు మేము కాదు తండ్రి, మీరు మా యందు మీరు ఉన్నారంటే తండ్రి, అయా మీరు మాలో జీవించడానికి చేసిన ప్రణాళిక బట్టి మీకు వందనాలు. అయ్యా ఇక మేము కనపడక, అయ్యా మేము గొప్ప అని పడక, నాలో ఉన్నవాడు ఆ క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవారుగా ఉంటకు, అది మేము గొప్పగా చెప్పుటకు సహాయం చేయమని కోరుతూ, అనేక మంది మీ తట్టు తిప్పుటకు మీ కృపణించమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం కూడా ఇంకా సమయాన్ని వెచ్చించకుండా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. వాక్యంలోకి వెళ్లే ముందు మీ యొక్క బైబిల్ తీసి చేతపట్టి నాతో కలిసి ఈ కన్ఫెషన్ ప్రేయర్ని మీరు నాతో కలిసి చెప్పండి. ఇది నా బైబిల్ చదువుతుంది నేను, బైబిల్ చదువుతుంది చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను, నేను దేవుడు ధ్యానం చేస్తాను, నేను మార్పు పొందుతాను, ఇదివరకు లాగా ఉండను, యేసు నామములో ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు ఒక వాక్యాన్ని బోధించాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఒక స్పెషల్ 2 వాక్యాలు ఉంటాయి. ఒకటి చిన్న వాక్యము, రెండోది మరి చిన్న వాక్యము. ఎట్లా అనేసరికి పెద్ద వాక్యం అనుకున్నారేమో, రెండోది మరి చిన్న వాక్యం. ఆ 2 వాక్యాలు కలిపితే ఈరోజు దేవుడు మనకి ఏది ఉద్దేశించారో అది ఆ ఉద్దేశము బయటపడుతుంది. తద్వారా దాని ప్రకారము, ఆ ఉద్దేశం ప్రకారము మనము జీవితంలో నడవచ్చు. ఇది ప్రోగ్రామ్ని అనేక మంది చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక విన్నపము, ఏ ఒక్క పాయింట్ మిస్ కాకండి. ఎందుకంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 వాక్యము వింటే పార్ట్ 2లో ఏ చెప్పబడుతుందో అది 2 కనెక్ట్ చేసుకుంటేనే క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇక్కడ 2 దైవజనులు మాట్లాడతారు. కావున ఆ వాక్యము ఒకటే. 1,00,000 మంది మాట్లాడొచ్చు, కానీ వాక్యము ఒకటే. ఆమేన్. అయితే వాళ్ళ వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆర్ యు దేర్? ఆర్ యు రెడీ? అయితే అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ అని యూట్యూబ్ చాట్ బాక్స్లో మీరు టైప్ చేయవలసిందిగా ప్రభుపేరములు కోరుకుంటా ఉన్నాను. ఐఎమ్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్సెస్. లెట్స్ గో హెడ్ ఇన్ టు ద వర్డ్. ఆత్మలను కాపాడుట, ఆత్మలను రక్షించుట. ఏ రీతిగా ఆత్మల్ని కాపాడాలి, నేను ఈ వాక్యాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆత్మలను కాపాడటం అనేది మీ సంఘ కాపరుదో, లేకపోతే ఇవాంజలిస్టులదో, లేకపోతే బైబిల్ ట్రైనింగ్ అయిన వారిదో కాదు. ఆత్మలను కాపాడటం అనేది అందరి పని. మనమేమనుకుంటామంటే మనం సంఘానికి వెళ్ళి వస్తూ ఉంటాము, కానీ అది దైవజనుల పని, సువార్థికుల పని, అది బైబిల్ థియాలజీ కోర్స్ చేసిన వాళ్ళ పని, సంఘ సేవకు అర్పించబడిన వారి పని అని మనం వాటిని ముట్టుకోము. సాధారణంగా 98% క్రైస్తవులు ఎవరు సంఘానికి వెళ్తున్నారో వారికి ఆత్మల భారము ఉండదు. వాళ్ళకి భారం ఉంటుంది ఖచ్చితంగా వారి కుటుంబం మీద, వారి బిడ్డల మీద, వారి భర్త లేకపోతే వారి భార్య మీద, వారి ఆర్థిక వ్యవస్థ మీద, దేశం మీద, రాష్ట్రం మీద ఉన్న విపత్తుల మీద అన్నిటి వరకు ప్రార్థన చేస్తారు. కానీ ఆత్మల మీద భారం మాత్రము 98% క్రైస్తవులకి ఉండదు. ఆ మిగతా 2% ఎవరు అంటే బోధకులు, పరిచారకులు, సేవకులు. వారికి భారం ఉంటుంది. వారు కూడా పరిపూర్ణంగా బోధిస్తారా ఆత్మల్ని కాపాడటం అంటే? అది కూడా లేదు. ఆ 2% కూడా పూర్తిగా జరగటం లేదు. ఎస్ మై ఫ్రెండ్స్, అనేక మంది సంఘ కాపరులు ఆత్మ ప్రేరేపణతో ఆత్మ కాపాడటానికి ముందుకు వెళ్తున్నారా అంటే లేదు. ఈరోజు నేను వాక్యం చెప్పాలి,
చర్చికి అందరూ వచ్చారు, నేను వాక్యం చెప్పాలి, నా పని అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఈ సంఘం వారికి పెళ్లి అవసరమవుతుందో లేదా వారు బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నారో అప్పుడు వారు వస్తారు. అప్పుడు సంఘ కాపరి బాప్తిజం ఇస్తాడు. అంతేగాని ఆత్మల్ని వెతికి 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 పట్టి వారికి సువార్త చెప్పి దేవుని వైపు తిప్పి వారిని దేవుళ్ళు చేరుస్తారంటే నో, 6 రోజులు పోయినాయి. ఆ 2%లో 1% వరకే ఆత్మల భారం కలిగి ఉన్నారు. అందరికీ సేవా భారం ఉంది, కానీ ఆ సేవలో ఆత్మలు పట్టే భారం మాత్రము అందరికీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనకి ఈ పరిస్థితి. అదే ఆ 1% కూడా వారు సంఘ సేవ చేస్తారు, పరిచర్య ధర్మము వారు నిర్వర్తిస్తారు. లోకంలోకి వెళ్ళి వారు అన్యులతో మాట్లాడతారు. వారి గురించి మాట్లాడి వాదనలు పెట్టుకోకుండా, తర్కించకుండా దేవుని ప్రేమను చెప్పి వారు దేవుని తట్టు వారిని తిప్పుతారు. వారున్నారు, వారు నిజమైన సేవకులుగా చెప్పుకోవచ్చు. ఈరోజు నేను కొన్ని పాయింట్స్ చెప్పదలిచాను మీకు. నేను ఈ యొక్క పాయింట్స్ ఏంటంటే ఏ రీతిగా ఆత్మలు కాపాడాలి, ఏ రీతిగా ఆత్మల్ని దేవుని వైపు తిప్పాలి, ఏ రీతిగా మనం ఉన్నాం, ఏ రీతిగా వాక్యం మనకు బోధిస్తుందనే విషయం ఈరోజు మనము తెలుసుకుందాం. మొట్టమొదటి పాయింట్, దర్ ఇస్ అ కమిట్మెంట్ ఇన్ సాల్వేషన్. ఈ యొక్క రక్షణ నిమిత్తం మనకు కమిట్మెంట్ కలిగి ఉండాలి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనము 7వ వచనము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనము. ఈ 2 అధ్యాయాలు గనక మనం గమనించినట్లయితే, ఈ 2 రెఫరెన్స్లు గమనించినట్లయితే, ముందు ఒక రక్షణ నిమిత్తము లేకపోతే ఒక ఆత్మను కాపాడాలంటే ముందు మనము రక్షించబడాలి. ముందు మనము దేవుని తెలుసుకోవాలి. మనము దేవుని తెలుసుకొని మనం రక్షించబడిన తర్వాతనే ఇంకొకరికి దేవుని గురించి చెప్పగలం. మనము రక్షించబడకుండా రక్షణ సువార్త ఇంకొకరికి ఎప్పటికీ చెప్పలేము. ఎస్, యూ హ్యావ్ టు నో ఫస్ట్, ఆర్ యూ సేవ్డ్ ఆర్ నాట్. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ ఫస్ట్, అండ్ దెన్ యూ కెన్ షేర్ గాడ్ అండ్ ద గాస్పెల్. నీవు దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి నువ్వు రుచి చూసినట్లయితే అప్పుడే నువ్వు సువార్త చెప్పి ఇంకొకరికి దేవుడి రుచి గురించి నువ్వు చెప్పగలవు. నీవు దేవుడు రుచించకుండా ఆ రుచి గురించి ఇంకొకరికి చెప్పలేవు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, మనం రక్షించబడుతున్నాము కానీ దేవుణ్ణి మాత్రము వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్. ఆ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాల. ఆ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఈ రక్షణ ఎలాగంటే నోటితో నమ్మి మనసుతో ఒప్పుకోవటము అయిపోయింది. వీఆర్ సేవ్డ్, బాప్తిజం ద్వారా రక్షించబడ్డాం, అయిపోయింది. ద ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ అది లేదు. ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుందో, మనం కూడా చర్చిలోకి వెళ్ళి దేవుని తెలుసుకొని బాప్తిజం పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలని తెలిసిన తర్వాత ఆ దేవునితో ఒక ఎక్స్పీరియన్స్, దేవునితో ఒక అనుభవం, ఆ అనుభవం తెలుసుకున్న తర్వాతనే నువ్వు ఇంకొకరికి ఆ అనుభవం గురించి చెప్పవచ్చు. కానీ ఈరోజు సో కాల్డ్ కంటెంపరీ క్రిస్టియన్స్ బాప్టిజం తీసుకుంటున్నారు కానీ క్రీస్తుతో అనుబంధము, ఆ ఎక్స్పీరియన్స్ వారికి కలగటం లేదు. వారికి ఆ అనుబంధంతో ఉండాలని కూడా తెలియదు చాలా మందికి. వారు ఏ రీతిగా జీవిస్తున్నారో అదే క్రీస్తు అనుబంధపరమైన జీవితం అనుకుంటున్నాం. ఒకవేళ నిజంగా బాప్టిజం పొందుకున్న తర్వాత అనుభవ జ్ఞానము, అనుభవ జీవితము నీకు గనక ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆత్మలు కాపాడతావు. ఒకవేళ నువ్వు ఆత్మలను కాపాడలేకపోతున్నావు అంటే దాని ముఖ్యమైన కారణము నువ్వు బాప్టిజం తీసుకొని ఉండవచ్చు కానీ క్రీస్తు నీకు అనుబంధము లేనే లేదు. ఇదే నా పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2కి వెళ్దాం. ఇక్కడ 2 రకాల జనాంగములు మనకి కనపడతారు. జనాంగములు అంటే పాత నిబంధన కాదు, ఈ కాలంలో, ఈ రోజుల్లో, ద వరల్డ్ దట్ వి లివ్ ఇన్, ఈ లోకంలో మనం నివసిస్తున్నాం కదా. ఇక్కడ రక్షణ కొరకు ఆతృత పడేవారు 2 రకాలు.
ఈరోజు ఆ 2 రకాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, 10, 11, 12 చదువుకుందాం ఒకసారి. ఇక్కడ 2 రకాలైన జనాలు కనబడతారు. ఆ 2 రకాలు కూడా రక్షించబడటానికి ఇష్టముగా ఉన్నవారే. కానీ రక్షించబడటానికి ఇష్టం ఉన్నా కానీ ఈ 2 రకాల జనాలు ఏ రీతిగా ఉంటారో వాళ్ళ వాక్యం ద్వారా చూసుకుందాం. నశించున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. రక్షించబడాలని ఆశపడుతున్నారు ఎవరు? నశించబడుతున్నవారు. ఒకరు సత్య విషయమైన ప్రేమను అవలంబించడానికి ఇష్టపడుతున్నవారు, 2వ రకమైన జనాలు సత్య విషయమైన ప్రేమను అవలంబించటానికి ఇష్టపడని వారు. అంటే ఆ సత్య విషయము ఆయన ప్రేమను అవలంబించడానికి ఇష్టపడిన వారు ఉన్నారు, ఇష్టపడని వారు కూడా ఉన్నారు. ఆ ఇష్టపడిన వారు రక్షించబడతారు. కానీ ఈ సత్య విషయమైన ప్రేమను ఇష్టపడని వారు నశించబడతారు. చూసుకుందాం ఒకసారి. కానీ ఇద్దరికీ రక్షణ కావాలనే ముందుకు వెళ్తున్నారు. అంటే వారిద్దరు ఎవరో కాదు, దేవుడు తెలుసుకున్న వారే. ఆ 2వ రకమైన వారు, నశించబడుతున్న వారు, సత్య విషయమైన ప్రేమను అవలంబించడానికి ఇష్టపడిన వారు ఏ రీతిగా ఉంటారో చూసుకుందాం ఈరోజు. వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, వారు ఏ రీతిగా అనుకుంటారంటే క్రీస్తు రాక వారు ఏ రీతిగా ఆశపడతారంటే అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, క్రీస్తు రాక కూడా వారు సరిగ్గా నమ్మరు. నానా విధములైన సూచక్రియతోనూ, ఎక్కడైతే సూచక్రియలు జరుగుతాయో, ఎక్కడ సూచక్రియలు కావాలో అక్కడికి వెళ్దాం, అక్కడ బాగా సూచక్రియలు జరుగుతున్నాయంట, ఆ మీటింగ్కి వెళ్దాం, ఆ సంఘానికి వెళ్దాం, ఈ సంఘానికి వెళ్దాం, అక్కడ బాగా సూచక్రియలు జరుగుతాయంట. అంటే సూచక్రియల కొరకు వెంబడిస్తున్న వారు. తర్వాత మహత్య కార్యములతోనూ, అక్కడ గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయంట, ఆ సంఘానికి వెళ్దాము, ఈ సంఘానికి వెళ్దాము, అని సంఘాన్ని మానేద్దాము, ఇక్కడ ఏ గొప్ప గొప్ప కార్యాలు జరగడం లేదు, అక్కడ గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయంట, ఆ మీటింగ్కి వెళ్తే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయంట, వారిని వెంబడిస్తే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయంట అనుకున్నవారు. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ, వారు మోసం చేస్తారు, మోసం చేసే వారి దగ్గర వారు ఇష్టముగా ఉంటారు. సమస్త దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ వారు నింపబడటానికి ఇష్టపడతా ఉంటారు. వారు దుర్నీతిని నింపుతా ఉంటారు. నశించున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరిస్తూ ఉంటారని అక్కడ కనపడతా ఉంది వాక్యంలో. అంటే సాతాను కనపరచు బలము అంటే క్రీస్తు కనపరచు బలము కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము కనపరచు బలము కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా సాతాను కనపరచు బలము. దాని కొరకు వారు ఊగిసలాడుతూ ఉంటారు, దాని కొరకు వారు ఇష్టపడతా ఉంటారు, దాని కొరకు వాటిని అవలంబించడానికి, వారితో కలిసి వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు 2వ రకమైన జనాలు. వారు ఎవరు అంటే సత్య విషయమై ప్రేమను అవలంబించడానికి ఇష్టపడని వారు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ రీతిగా వాక్యం ఉందో? ఇందుచేత 11 సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధికి పాత్రులవుతారని వాక్యము చాలా క్లియర్ గా రాయబడి ఉంది. వారిని దేన్ని వెంబడిస్తారు, వారు దేన్ని కోరుకుంటారు? వారు కూడా రక్షణ నిమిత్తమే బయలుదేరతారు. కానీ వారు క్రీస్తు చూపించే బలము కాక, వాక్యం నుండి వచ్చే బలము కాక, వాక్యం నుండి వచ్చే ఆశీర్వాదము కాక, వాక్యం నుండి వచ్చే స్వస్థత గురించి కాక, సాతాను చూపించే బలము, సాతాను చూసే గొప్ప కార్యములు, సాతాను చూసే సూచక్రియలు, సాతాను చేసే స్వస్థతలు, సాతాను చేసే గొప్ప గొప్ప కార్యాల కొరకు వారు వెంపర్లాడుతూ తమ మార్గమును వారు పక్కకు తిప్పుకొని వెళ్ళిపోయి శిక్షావిధికి మాత్రమే వారు పాత్రలు అవుతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎస్,
వాళ్ళు అనుకుంటారు మేము సువార్త ప్రకటిస్తే ఎంతో మంది వస్తున్నారు, నేను సూచక్రియలు చూస్తున్నారు అనుకుంటారు. జరగచ్చు, కానీ సూచక్రియలు క్రీస్తు చూపిస్తున్నాడని చెప్పాలి, కానీ మేము చూపిస్తామని చెప్పకూడదు. ఎస్ మై ఫ్రెండ్స్, అది మనం తర్వాత తెలుసుకుందాం. తర్వాత పాయింట్స్లో 2 రకాల జనాలు చూసాం ఇప్పుడు. అసలు ఒక ఆత్మని కాపాడాలంటే అసలు మనకు తెలియాల్సింది ఏంటి? మొట్టమొదటిగా మనకు తెలియాల్సింది ఏంటంటే క్రీస్తు ఒక కన్యకు జన్మించాడని మనకు తెలియాలి. ఆ కన్య ఏ పాపము ఎరుగని స్త్రీ అయ్యున్నదని మనకి తెలిసి ఉండాలి. ఏ యొక్క శారీరక సంబంధముతో కలిగిన బిడ్డ కాదు, దైవాజ్ఞ కృపతో కలిగిన బిడ్డ. ఆ మరియమ్మ ఏ పాపము ఎరుగని స్త్రీ, ఏ పాపము ద్వారా యేసు కనలేదని మనకు తెలిసి ఉండాలి. ముందు సువార్త ప్రకటించి ఒక ఆత్మను కాపాడాలంటే. రెండోది, క్రీస్తు జన్మించిన తర్వాత నుండి ఆయన మరణించిన వరకు ఆయనకి ఏ పాపము ఆయనకి తెలియదు, ఆయన ఏ పాపము చేయలేదు. మీలో ఎవరు ఏ పాపము చేయని వారైతే ముందు రాయి వేయండి అనగానే ఒక్క రాయి వేయలేదు. ఎవరైనా నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరా అంటే ఒక్కరు నిరూపించలేకపోయారు. అంటే నిందారహితమైన జీవితము, అసలు పాపము లేని జీవితము క్రీస్తు జీవించడం మనకు తెలియాలి. ముందు ఒక ఆత్మను కాపాడటానికి మన సువార్త ప్రకటించాలంటే. మూడోది, ఆయన మన యొక్క పాపము నిమిత్తము, మన యొక్క ఘోర పాపము నిమిత్తం ఆయన మరణించాడని, ఆయన పాపము గురించి కాదు, ఆయన పాపము నిమిత్తము కాదు, సర్వలోక పాపము నిమిత్తము పరిహార్థము బలిగా మారి ఆయన తనంతట తానుగానే సిలువకు ఆయన అర్పించుకున్నాడని మనకి తెలియాలి. అంతేకాకుండా 3వ దినాన లెగిచారు. చనిపోయిన ఏ ఒక్కరు కూడా మరి ఒక్కరిని తిరిగి లేపలేరు అని జ్ఞాపకం చేసుకోండి. రక్షించడానికి అనేక మంది వచ్చారు, వారు చనిపోయారు, తిరిగి లేగలేదు. కానీ మన దేవుడు రక్షించడానికి వచ్చి మన పాపము కొరకు ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచారు. థ్యాంక్ గాడ్, వీ హ్యావ్ ఎ లివింగ్ సేవియర్, నాట్ ఎ డెడ్ సేవియర్. మనం రక్షించడానికి వచ్చిన యేసయ్య సజీవుడిగానే ఉన్నారు అని తెలియడానికి మరి ఇంకే వాక్యమే తప్ప ఇంకే ఆధారం లేదనుకోమాకండి. ప్రతి ఒక్క ఆధారము ఈ లోకములో ఉంది, ఆయన తిరిగి లేచాడని. హల్లెలూయా. మరి ఎవరు లేగలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ ఒక్క ఆధారం చాలు, నా క్రీస్తు లేచాడంటే నన్ను కూడా తిరిగి లేపుతాడని నమ్మవచ్చు. ఇది కావాలి ముందు మన సువార్త ప్రకటించాలంటే. అంతేకాకుండా ఆయన ఆరోహణమయ్యారని, ఆయన తండ్రి దగ్గర కూర్చున్నారని, మన ప్రార్థనలు విజ్ఞాపనలన్నీ తండ్రికి చేరుస్తున్నారని మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక ఆత్మ కాపాడాలంటే ఎన్ని మనం చెప్పాలి. ఆ తరువాత ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపం చేర్చడమే కాదు, ఆయన త్వరలో తిరిగి వస్తాడని కూడా తెలియాలి మనకి. ఆయన వస్తాడు, ఆయన వచ్చే కాలము సమీపించి ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజు చూసిన పరిస్థితుల్లో ఆ COVID-19, ఆ కరోనా వైరస్ ఏంటి, ఇండియా చైనా యుద్ధం ఏంటి, చైనా వైపు ఏ దేశాలు మొక్కు చూపిస్తున్నాయి, ఇండియా వైపు ఏ దేశాలు మొక్కు చూపిస్తున్నాయి, ఇది ఒక 3rd వరల్డ్ వార్కి దారితీస్తుందా? ఈ మిడతలు ఏంటి, ఈ పంటల నాశనం చేయటం ఏంటి, అనేకమైన రేప్ కేసులు ఏంటి, ఆడపిల్లకి ఒక భద్రత లేదు ఈ దేశంలో. ఈరోజు రైలు పట్టాల మీద కనబడుతున్నారు, అడవుల్లోకి లాక్కెళ్ళి మరి మానవ మృగాలు మానభంగం చేస్తున్నారు. ఎలా ఉంది ఈ లోకం? మొన్నొక క్రైస్తవ బాలుడిని, 14 సంవత్సరాల బాలుడిని చంపి ముక్కలు ముక్కలు చేసి బయట పడేశారు. ఎందుకు? ఆయన క్రైస్తవుడు అని. అంతేనా? ఒక క్రైస్తవుడుగా ఉంటే చంపి నరికేసి ముక్కలు ముక్కలు చేసి పడేస్తారా? మరొక ప్రాంతం ఒక నెల క్రితము ఒకరిని చంపి పాత పెట్టేశారు. తీరా చూస్తే క్రైస్తవ విశ్వాసిగా ఉన్నందుకు అతనికి ఆ గతి పట్టిందని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఒక స్త్రీకి భద్రత లేదు, దేశానికి భద్రత లేదు, ఆరోగ్యానికి భద్రత లేదు, క్రైస్తవునికి భద్రత లేదు, ఈ యొక్క ప్రభుత్వానికి భద్రత లేదు, ఈ యొక్క దేశంలో
ఒక ఫినాన్సెస్ అంటే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ మాంద్యము, ఈ యొక్క స్టాక్ మార్కెట్ కి భద్రత లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మనీ గ్యారంటీ, దానికి కూడా భద్రత లేదు. బ్యాంకులు మనం దాచుకున్న డబ్బుకి గ్యారంటీ లేదు. ఇవాళ ఉంటామో లేదో మనకి గ్యారంటీ లేదు. ఇల్లులు కూల్తాయో ఉంటాయో లేదు, దేనికి గ్యారంటీ లేదు, దేనికి భద్రత లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భద్రత లేని జీవితంలో మనం జీవిస్తున్నామని తెలుసుకోవాలి. ఆయన త్వరలో తిరిగి రానై ఉన్నాడు, మనల్ని తీసుకెళ్తాడని తెలుసుకోవాలి. ఆయనే మనకి భద్రత కలగ చేస్తాడని నమ్మాలి. ఆయన మనల్ని భద్రంగా మనల్ని కాయపోతే మనం ఏ రీతిగా కూడా బతకలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భద్రత ఆయనే కలగజేస్తాడు. మన పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించు దేవుడు మన తండ్రి. హల్లెలూయా. నీ గురించి నా గురించి ఎప్పుడు కూడా మన మీద కన్ను వేసే ఉంచుతున్నాడు. మనం నశించిపోకూడదని, మనం పాడైపోకూడదని తన దూతలకి ఆజ్ఞాపిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హీ లవ్స్ యు సో మచ్. అందుకైనా సరే తన ప్రేమను గురించి ఇంకొకరికి మనం వివరించి ఒక ఆత్మను మనం కాపాడాలి. ఆత్మను కాపాడటానికే కదా ఆయన వచ్చింది. నశించిపోయిన దాన్ని తిరిగి రక్షించడానికి కొరకే కదా ఆయన వచ్చింది. మరి క్రీస్తు మనలో ఉంటే నశించిపోతున్న దాన్ని మనం ఎలాగా ఊరుకుంటాము? తిరిగి రక్షించాలని, తిరిగి కాపాడాలని ఆశ కలిగి ఉండమా? ఒకవేళ క్రీస్తు మనలో ఉంటే ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 4వ పాయింట్, మనం ఎప్పుడు కూడా సువార్త ప్రకటించేటప్పుడు క్రీస్తును చూపించాలి. ఈ రోజు జరిగే తప్పు ఏంటంటే, సువార్థికులు నేను దేవుణ్ణి నమ్ముకున్నంత చూసారా నా జీవితం ఎలాగైందో, లేకపోతే అనేక మంది ఎవరైతే సువార్త చెప్తారో బయటికి అన్యులకి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారు చెప్తారు, ఒకప్పుడు నేను క్రీస్తు నమ్మక ముందు నేను ఇట్లా ఉండేవాడిని అండి, నాకు ఉద్యోగం లేదండి, నాకు పెళ్లి కాలేదండి, నాకు ఎక్కడ ఉద్యోగం రావట్లేదండి, ఆ తర్వాత నాకు అసలు ఆర్థికంగా ఏమీ లేదండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను పలానా సంఘంకి వెళ్ళాను, పలానా పాస్టర్ నాకు ప్రార్థన చేశారు, పలానా పాస్టర్ నూనె పోసారు, ఆ చేతులేసి ప్రార్థన చేశారు, నేను దేవుడు తెలుసుకున్నాను, ఆ పాస్టర్ అన్న నాకు ప్రార్థన చేయగానే నేను దేవుని ఎక్కువగా తెలుసుకున్నాను, ఆ సంఘానికి వెళ్తున్నప్పటి నుంచి నా ఆర్థిక పరిస్థితి మారిపోయింది, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నాకు పెళ్ళయింది, నా బిడ్డలు కలిగారు, నేను ఎంత గొప్పగా ఉందని చూసారా అంటే వాళ్ళు ఏమని నమ్ముతారు? ఓహో, నేను కూడా ఈయన మాదిరిగా ఆ సంఘానికి వెళ్తే నేను కూడా ఆర్థికంగా బాగుపడతాను, నాకు ఉద్యోగం వస్తుంది, నాకు కూడా పెళ్ళి అవుతుంది, నాకు కూడా బిడ్డలు ఉంటారు, నా జీవితం కూడా చాలా బాగుంటుంది, ఆయనలాగే కారు ఉంటుంది, ఆయనలాగే బండి ఉంటుంది, ఆయనలాగే మంచి సెల్ ఫోన్ ఉంటుంది, ఆయనలా జీవితం నేను అనుభవిస్తాను, అయితే పద నేను కూడా మీ సంఘానికే వస్తా. వెళ్ళాల్సింది సంఘానికి కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తీసుకెళ్లాల్సింది క్రీస్తు దగ్గరికి. నువ్వు సువార్త ప్రకటించి దేవుని దగ్గరికి ఆయన ఆత్మని అర్పించాలి, కానీ సంఘాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం కాదు నీ పని. ఈ రోజు క్రీస్తు నింపడం మానేసి అందరూ సంఘాన్ని నింపడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఆత్మలు కాపాడలేకపోతున్నాయి. ఒక్కొక్క సంఘం వేల సంఘాలు ఉంటాయి, లక్షల సంఘాలు ఉన్నాయి, కానీ వారు బయటకు వచ్చి సువార్త చెప్పరు. అవసరం కూడా లేదు. ఎవరు కూడా 1000 మంది సంఘం, 1500 మంది సంఘం ఉన్న వాళ్ళు ఏ పాస్టర్ కూడా బైబిల్ సంకన పెట్టి వీధులను నడుచుకుంటూ ఒక అన్యుడికి, హైందవుడైనప్పటికీ, ఒక ముస్లిం అయినప్పటికీ, ఏ మతమైనప్పటికీ, ఒక దేవుని తెలియవాడైనప్పటికీ కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని వారికి దేవుని గురించి చెప్పి సువార్త చెప్పి అతన్ని సంఘాన్ని చేరుస్తున్నారా? చూసారా మీరేమన్నా ఎప్పుడన్నా? నెవర్. ఒక 500 మంది సంఘం రాగానే ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళరు, ఫుల్ సెక్యూరిటీ. చర్చ్ సంఘం బయటికి వెళ్ళాలంటే సెక్యూరిటీ. మరి అన్యుల దగ్గర ఎప్పుడు వెళ్తారు? ఎవరు వెళ్తారు? మేము వెళ్ళమండి, మా కింద వాళ్ళు వెళ్తారు. క్రీస్తే వెళ్ళినప్పుడు క్రీస్తు దాసులుగా ఉన్న మనం వెళ్ళకూడదా? అందుకే మన ఆత్మలు కాపాడలేకపోతున్నాం. ఒకరు సంఘస్థులు అనుకుంటారు కాపర్ చేసే పని అనుకుంటారు. కాపర్ కూడా నేను ఆల్రెడీ పెద్ద సంఘాన్ని నడిపించేసాను, నేను ఆల్రెడీ ఫేమస్ అండ్ పాపులర్,
నేను బైబిల్ చేతబట్టి నడుచుకుంటూ వెళ్తే ప్రాబ్లం అవుతుంది, అన్యుడి దగ్గరికి నేను వెళ్ళను, అన్యుడు నా దగ్గర రావాలి. క్రీస్తు ఏమో తప్పుపోయిన దాన్ని వెదరక్షించడానికి కొరకు ఆయన వెళ్తే, ఈ రోజు సంఘం పాస్టర్లు మాత్రం వాళ్ళు తీసుకొని నేను మాట్లాడుతా అంటున్నారు. టోటల్ రివర్స్ గేర్లో వెళ్తుంది మొత్తం ఈ రోజు సంఘం అంతా. అందుకే ఆత్మలు కాపాడలేకపోతున్నాం ఈరోజు. పాస్టర్స్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ఫిల్ ద చర్చెస్ రాదర్ దన్ ఫీలింగ్ క్రైస్ట్ ఇన్ దేర్ హార్ట్స్. ఈ సేవకులు, కింద ఉన్న సేవకులు కూడా రండి, మా సంఘానికి రండి, వస్తే ఆయన చేతులు ఎత్తి ప్రార్థన చేసే గొప్ప అద్భుతాలు జరుగుతాయి, ఆయన ప్రార్థన అది జరుగుతుంది, ఆయన చేతిలో ఇది జరుగుతుంది అని చెప్తారే కానీ క్రీస్తు జీవితంలోకి వస్తే నువ్వే గొప్ప కార్యం చేయగలవు, క్రీస్తు జీవితంలోకి వస్తే క్రీస్తు కంటే గొప్ప అద్భుత క్రియలు నువ్వే చేయగలవు అని చెప్తున్నారు ఎవరన్నా? నో 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 నో. చెప్తే సంఘాలకు ఎవరు రారు, వాళ్ళే సంఘాలు మొదలు పెడతారు. దే విల్ బికమ్ అ చర్చ్. అది ఇష్టం లేదు. దీన్ని ఏమంటారు? నెపోటిజమా, లేకపోతే రూలరా, డిక్టేటర్షిప్పా? దీన్ని ఏమంటారు? అర్థం చేసుకోండి చెప్పేది. అవునా కాదా? 1000 మంది ఉన్న సంఘం పాస్టర్ బయటికి వెళ్ళి వీధెంబడి తిరిగి ఒక అన్యుడి దగ్గర కూర్చొని మాట్లాడి తేగలుగుతున్నారా? నో. ఆ రోజులు పోయినాయి. క్రీస్తు ఏ పని చేశారో దానికి యాంటీగా జరుగుతుంది కానీ ఏది కూడా కరెక్ట్గా జరగటం లేదు. అట్లీస్ట్ ఫోన్ మాట్లాడడానికి నంబర్ కూడా దొరకదు. చాలా విఐపి, చాలా హై లెవెల్ ప్రయారిటీస్లోకి వెళ్ళిపోయారు. తాను తగ్గించుకోమంటే వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. అందువల్ల ఆత్మలు కాపాడలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీ హ్యావ్ టు పాయింట్ పీపుల్ టు క్రైస్ట్, బట్ whereas we are pointing the unbelievers to church. క్రీస్తు నమ్మని వారు, అన్యుల్ని చర్చి వైపు తిప్పుతున్నాం కానీ క్రీస్తు వైపు తిప్పటంలా. చూసుకుందాం. ఆ రోజు బావి దగ్గర స్త్రీ యేసయ్య నేర్చి నీళ్ళు తాగుతూ ఎప్పుడు తప్పికోనవమ్మా అనగానే ఆమె వెళ్ళి ఆ పట్టణంలో అందరినీ క్రీస్తు వైపు తిప్పింది. ఆ రెఫరెన్స్ కావాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 28 నుంచి 29, 30 ఈ 3 వచనాలు చూసుకున్నట్లయితే ఆ ఊరిలోకి వెళ్ళి అందరికి క్రీస్తు గురించి చెప్పి క్రీస్తు దగ్గర తీసుకొచ్చింది. ఎస్. తర్వాత యోహాను బాప్తిజం యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే, ఇదిగో నేను ఎలా తెస్తున్నాను, ఆయన ఆత్మతోనూ అగ్నితోనూ ఆయన బాప్తిజం ఇస్తారు, ఆయన చెప్పులు విప్పటానికి కూడా నేను సరిపోను, అదిగో ఆయనే అని చెప్పి బాప్తిజం యోహాను కూడా క్రీస్తు వైపుకే చూపిస్తున్నారు. శిష్యుల్లో చేరండి, శిష్యరేఖలు తీసుకోవడం చెప్పట్లా, క్రీస్తు వైపు. దే ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ జీసస్. మూడోది, ఆ గుడ్డివాడు యేసయ్య వాడిని స్వస్థపరిచి శిలోంలోకి వెళ్ళి నువ్వు కడుక్కో అన్నప్పుడు కడుక్కొని వచ్చి ఎవరు స్వస్థపరిచారన్నా తెలీదు, క్రీస్తు స్వస్థపరిచాడని చెప్పి ఆయన కూడా క్రీస్తు వైపుకే చూపిస్తా ఉన్నారు. 4వది ఫిలిప్పు. ఆయన నపుంసకునికి ఒక సువార్త చెప్తా ఉంటాడు, క్రీస్తు గురించి చెప్తా ఉంటాడు. చెప్తా ఉన్నప్పుడు అదిగో నీళ్ళు నువ్వు ఉన్నావు, నాకు బాప్తిజం అనగానే ఆ ఫిలిప్పు ఆ నపుంసకునికి అక్కడే బాప్తిజం ఇచ్చి ఆయన ఆత్మతో ఆయన ఫిలిప్ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆయన నపుంసకునికి ఎప్పుడు కనపడ్డు. అప్పుడు కూడా ఆ నపుంసకునికి ఆ ఫిలిప్ క్రీస్తునే చూపించాడు. ఆఖరిది, ఎవరైతే ఆత్మను కాపాడాలన్నప్పుడు క్రీస్తుని చూపిస్తారో వారు జీవాన్ని పొందుకుంటారు. క్రీస్తుని కాక మరి ఇంకేమన్నా చూపించి ఆత్మల్ని కాపాడతారో అది మరణమే. అది సామెతలు 16వ అధ్యాయం 25వ వచనంలో చాలా క్లియర్గా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సువార్త ప్రకటించినప్పుడు మన జీవితం కాదు. కొన్ని సంఘాలు ఉన్నాయి. 1975లో నా వయసు 21 సంవత్సరాలు. అప్పుడు నేను దేవుడు తెలుసుకున్నప్పుడు అని జీవిత చరిత్ర చెప్పడానికి ఇష్టపడతారు కానీ ఆ వాక్యం చెప్పడానికి ఇష్టపడరు. ఇంకో వారం వెళ్ళాలనుకోండి 1983, 84, 85 అని సంవత్సరాలు మార్చుకుంటూ వస్తారు. వారి జీవితంలో ఏం జరిగిందో వారు జీవిత చరిత్ర చెప్తారు.
నా జీవితం అట్లా ఉండేది. ఒకప్పుడు సైకిల్లో తిరిగాను, ఇప్పుడు నాకు మంచి కారు కొనుక్కున్నాను. ఒకప్పుడు నాకు ఇల్లు లేదు, ఇప్పుడు నాకు పెద్ద బంగ్లా ఉంది. ఒకప్పుడు నా పెళ్లి కాలేదు, ఇప్పుడు నాకు పెళ్లి అయింది. ఒకప్పుడు నా బిడ్డలు లేరు, ఇప్పుడు నా బిడ్డలు వచ్చారు. ఇప్పుడు నాకు ఆస్తి లేదు, ఇప్పుడు నాకు ఆస్తి వచ్చింది. అప్పుడు అది బంగారం లేదు. ఎందుకు ఇవన్నీ? ఒకప్పుడు క్రీస్తు లేడు, నా క్రీస్తు ఉన్నాడు ఇప్పుడు. అది చాలు ప్రియమైన దేవుని బిడ్డలారని చెప్పగలుగుతున్నారు ఎవరన్నా? నో. జనాలకి కూడా క్రీస్తు వద్దు, అవన్నీ కావాలా. అందుకే ఒక్క ఆత్మ కాపాడలేకపోతున్నాం మనం. 5వ పాయింట్ గమనించండి. ఎప్పుడైతే సువార్త ప్రకటించడానికి మీరు వెళ్తారో ఆయన కూడా మనతో వస్తారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే, he is not going to leave you nor forsake you. ఆయనను విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను వదలడు, నీతో ఉంటాడు, నీతో వస్తాడు. నువ్వు బయలుదేరు లేచి. పాయింట్ నెంబర్ 2, ఆయన మనల్ని నడిపిస్తాడు. he will guide us. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే, ఆయన ప్రతి ఒక్క విషయంలో ఈ రోజు నుంచి నిత్య జీవితంలో కూడా ఆయన నడిపిస్తాడు మనల్ని. మనం నమ్మాలంతే. మనం ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఆయనే మనకి బోధిస్తాడు. నువ్వు రెడీగా ఉండటమే నీ పని. నువ్వు ఎప్పుడైతే రెడీగా ఉంటావో ఆయన సమస్తము నీకు ఆయన చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఎస్, మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చూసుకున్నారు కానీ, యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14, 15 వచనం చూసుకున్నారు కానీ, ఏ రీతిగా మాట్లాడాలి, ఏ రీతిగా ఉండాలి ఆయనే నీకు బోధిస్తాడు. ఆయన మనతో వస్తాడు, ఆయన మనల్ని విడవడు, ఆయన మనం నడిపిస్తాడు. ఆయన ఏ రీతిగా మాట్లాడాలో ఆయన చెప్తాడు. మనం సిద్ధంగా ఉండాలి అంతే. కానీ ఆయన మనతో రావటానికి మనం ఇష్టపడం. రెండోది, ఆయన నడిపించబడటానికి మనం ఇష్టపడం. మూడోది, ఆయన ఏం చెప్తాడో అది చెప్పడానికి ఇష్టపడం. అలా చెప్తే కొడతారు, తిడతారు, అసహించుకుంటారు. అందుకని డిఫరెంట్గా చెప్పాలి. ప్లెయిన్గా ఇస్తే వాళ్ళు తీసుకోరు, దాంట్లో మసాలా కలపాల, కొంచెం రుచిగా చేయాల, చూడటానికి అట్లాగే ఉండాల. ఆ రీతిగా అయిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మన క్రైస్తవ జీవితము. అందుకే మన ఆత్మలు కాపాడలేకపోతున్నాం. గమనించండి. నిజంగా మీరు విన్నారు కదా ఈ వాక్యాన్ని. ఒకవేళ నేను కూడా మారాలి, ఏ రీతిగా మారాలయ్యా అని మీరు గనక ఆశపడినట్లయితే, రాబోతున్న వాక్యాన్ని మీరు విని మీరు మారి అనేక మంది మార్చడానికి మిమ్మల్ని మీరే పురుగొల్పుకోమని కోరుతా ఉన్నాను. For inviting me for Benevolent Ministries. ఈ సమయంన రెండు మీతో వాక్యము దేవుని మాటలు పంచుకోవటానికి నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ రతన్ కి అండ్ బెనెవలెన్స్ మినిస్ట్రీస్ సంఘానికి నా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. మరి యొక్క సమయమున నేను నా జాబ్ రిజైన్ మాత్రం చేయలేదు. I have just promoted from a secular job to heavenly job. I have been promoted. I have never thought that I have resigned my job, but I have taken it as very challenging. And this time, thank you very much for God giving me this wonderful opportunity. ఈ సమయంన మూడు ముఖ్యమైన ప్రధానమైన విషయాలు పంచుకోవాలని క్లుప్తంగా నాకు చెప్పారు. 13 minutes టైం ఇచ్చారు. జస్ట్ కౌంట్ ఇట్ డౌన్. 13 minutes I will take only. Within less than 13 minutes I will finish it off my message. Less than 13 minutes. 13 minutes. ఈ సమయంన let us go into John Gospel according to John chapter 2. There is one ceremony is going on where Jesus has done the first miracle. యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఒక మొట్టమొదటి సూచక క్రియ చేసి ఉంటున్నాడు. ఆ సెర్మనీకి వెళ్దాం ఒక్కసారి.
ఒకసారి ఎవరైనా గట్టిగా చదివితే బాగుంటుందని. చాలు. యేసు అతని శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు. నెక్స్ట్. చాలు. ఫస్ట్ ఎవరు పిలువబడ్డారు ఆ సెరమనీకి? యేసు ఆయన శిష్యులు. రెండవది అక్కడ ఒక ద్రాక్ష కొరత ఏర్పడ్డది, ద్రాక్షరసం అయిపోయింది. ఎవరు చెప్తున్నారు ఆ మాట? వచ్చి యేసు తల్లి వచ్చి యేసుకు చెప్తున్నది. నెక్స్ట్. ఆయన Amen. Yes. ఇక్కడ 3 things I wanted to just focus it today in this ceremony. సరే, మనము దావీదు రాసిన కీర్తన చూసినట్లయితే పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఈ యొక్క స్వాస్థ్యములోకి మనం అందరం పిలువబడ్డాము. ఈ స్వాస్థ్యములో, వాళ్ళ విందులో, వాళ్ళ సంతోషములో ఈరోజు మనం అందరం చేరి ఉన్నాము. ఫస్ట్ 3 things are very very important in one family. ఒక కుటుంబము సరిగ్గా నిలబడాలి అంటే, ఒక కుటుంబము మంచిగా ఉండాలి అంటే 3 ప్రాధాన్యమైన విషయాలు ఇక్కడ మీకు చెప్తాను. ఫస్ట్, ఇన్వైట్ జీసస్. ఫస్ట్, ఇన్వైట్ జీసస్. సెకండ్, ఇన్ఫార్మ్ జీసస్. సెకండ్లీ, ఇన్ఫార్మ్ జీసస్. అండ్ థర్డ్ వన్, finally, involve Jesus in every matter, whatever you do. 3 eyes. First thing, invite Jesus in your life, in your personal life. First of all, he should come into our personal life. మన వ్యక్తిగత జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభువు రావాలి, ఇన్వైట్ చేసుకోవాలి. మన కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువు చేర్చబడాలి. యేసుక్రీస్తు ప్రభువును మనం ఆహ్వానించుకోవాలి. రెండవది, యేసుక్రీస్తుని ప్రభువును ఆహ్వానిస్తే ఏమవుతుంది అంటే, ఎక్కడైతే నీ కొరత ఉంటుందో, ఎక్కడైతే నీకు ఆశీర్వాదాలు ఆగిపోయినాయో, ఎక్కడైతే నీకు ఏ ఆటంకాలు వచ్చినాయో, ఎక్కడైతే నువ్వు కింద పడే సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు నిన్ను కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడంటే, వన్స్ యూ షుడ్ క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్. యేసుక్రీస్తు దగ్గరికి పోయి చెప్పడం ద్వారా ఇన్ఫర్మేషన్ షుడ్ బి గివెన్ టు జీసస్. అరే, నా మట్టుకైతే యేసుక్రీస్తు ప్రభువు నా స్వంత రక్షకునిగా నేను స్వీకరించాను. నా కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, నా వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడంటే సరిపోదు. ఎవ్రీథింగ్ యూ షుడ్ ఇన్ఫార్మ్ హిమ్. ఇఫ్ యూ కెన్ ఇన్ఫార్మ్ హిమ్, that doesn't stop over there. You should involve in each and every matter, whatever you do today. మన జీవితంలో ఏ ఒక్క సంభాషణ కానీ, ఏదైనా జరిగినప్పటికి కానీ ఆయనను ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసిన తర్వాత మీరేం చేయాలి? ఇన్వాల్వ్ చేస్తే మీరేం చేయాలి? జస్ట్ వెయిట్ అండ్ సీ. జస్ట్ వెయిట్ అండ్ సీ. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, అన్నీ నేనే చేయాలనుకుంటాం, మనమే చేసుకోవాలనుకుంటాం. అందుకోసమే దావీదు మహారాజు ఒక గొప్ప మాట అంటాడు, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. అందుకోసమే మోషే
మోషే నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అంటాడు. ఒకసారి చదువుదాం ఆ మాటను. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని. మీరు ఊరికనే ఉండండి. వై యు ఆర్ గెటింగ్ ట్రబుల్? when you invited Jesus, when you have informed Jesus, when you are involving Jesus, finish, there ends your matter. That is what we have to do. Just keep quiet. Keep quiet. Be still. మీరు ఊరికనే ఉండండి. The rest of the things He will do it for you. Family is the first thing where God has made in the Garden of Eden. ఏదెను తోటలో మంచిగా ఒక ఫ్యామిలీ, కుటుంబాన్ని పెట్టాడు అక్కడ. యేసుక్రీస్తు ప్రభు, యెహోవా దేవుడు ప్రతిరోజు వారితో నడుచుతూ వారితో సంభాషిస్తూనే ఉన్నాడు. కానీ కుటుంబంలో మొట్టమొదటిగా ప్రవేశించేది ఎవరు తెలుసా? కాదు. ఎవరు? సాతాను అన్నది కానే కాదు. సాతాను ఫస్ట్ కుటుంబము ముక్కలు కావాలంటే ఫస్ట్ థింగ్ అయ్యేది ఏంటిదంటే సాతాను రాడు, డౌట్ వస్తుంది. నీకు నాకు డౌట్ అనేది వస్తుంది. ఆ డౌట్ వచ్చిందనికే ఫినిష్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. డోంట్ ఇన్వాల్వ్ డౌట్ ఎంటర్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ లైఫ్. మన కుటుంబ వ్యవస్థలో అనుమానము అనేది మాత్రము రావద్దు. నీకు మంచిగా బ్లెస్సింగ్స్ రావాలంటే నువ్వు కలర్లెస్గా ఉన్న నీళ్ళు ఏ కలర్ ఉంటాయి తెలుసు కదా? నీళ్ళకి ఏమైనా కలర్ ఉంటుందా? ఏ కలర్ లేదు. కానీ ఏ కలర్గా మారిపోయింది అది యేసుక్రీస్తు చేతిలో పెడితే ఎస్, స్వీట్ వాటర్, స్వీట్ వైన్. మన జీవితంలో కూడా యేసుక్రీస్తుకి ఇన్వైట్ చేసినప్పుడు, ఆయనను ఇన్ఫార్మ్ చేసినప్పుడు, ఆయనను ఇన్వాల్వ్ చేస్తే నీ జీవితం కూడా పరిమళంగా అవుతుంది. నీ జీవితం కూడా పరిమళంగా అవుతుంది. ఎవ్రీ ఫ్యామిలీ హూ ఆర్ ప్రెజెంట్ హియర్, వీ షుడ్ ఇన్వైట్ జీసస్ in our personal lives, in our family lives, in every step of ours. Then not only inviting and keeping our mouth shut, inform everything to Him. Informing means carry everything to God in prayer. ప్రార్థన చేయాలి. దేవా నాకు ఇది కావాలి, ఇది లేదు అని అడగండి అని. అప్పుడు అడిగిన తర్వాత ఆయనను ఇన్వాల్వ్ చేసేయండి. ఇన్వాల్వ్ చేసేసి బీ క్వైట్. మీరు ఊరికనే ఉండండి. కీప్ రెస్ట్, టేక్ రెస్ట్, మంచిగా పడుకోండి. ద రిమైనింగ్ థింగ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని అంటాడు. కానీ మనం ఏం చేస్తాం? ప్రయాసపడుతూనే ఉంటాం. అన్ని వాక్యాలు మనకు తెలుసు. వి నో దాట్. ప్రతిదీ తెలుసు. ప్రతి సమస్యకు ఒక ఆన్సర్ ఉందని తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర పోయి ప్రార్థన చేస్తాం. కానీ మళ్ళీ వచ్చి ఇది ఎట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా అని మళ్ళీ విచారణ. విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ మెనీ అదర్ థింగ్స్. బట్ జీసస్ నెవర్ సెడ్, keep everything on my back. You take rest. మీరు విశ్రాంతి పొందండి అయ్యా, మీరు విశ్రాంతి పొందండి అమ్మా అని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తామంటే మన ఫ్యామిలీస్లో వీల్ కీప్ ఆన్ క్రిపింగ్ ఆన్ జీసస్. లాస్ట్కి చూస్తే యేసుక్రీస్తు ప్రభువును నేను నమ్మను ఇంకా అనే దగ్గర దాకా తీసుకొచ్చుకుంటాం. మనమే దానికి ఎవరు రుజువు అంటే మనమే సాక్షులము. నాకు ఇంతవరకు దేవుడు ఏమి చేయలేదు అని అంటాం. ప్లీజ్ డోంట్ డూ దాట్. క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్. Once again I wanted to recite these three things.
పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యాన్ని నువ్వు మంచిగా ఒక పెంచాలి అంటే, ఒక కుటుంబంలో మంచిగా ఉండాలంటే, ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ఫార్మ్ జీసస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్వాల్వ్ జీసస్ ఇన్ యువర్ ఫ్యామిలీ. యూ టేక్ రెస్ట్. Thanks Ratan, Pastor Ratan garu, for giving me this wonderful time for me to share. So I have maintained my time, I think so. Thank you very much. Thank you very much. వాక్యం విన్నారు కదా, ఏ రీతిగా మనం ఉండాలో, ఏ రీతిగా మన సువార్త ప్రకటించాలో, ఏ జీవితంలో మన క్రీస్తు ఉండాలో, మనం ఏ రీతిగా పనిచేయాలో అర్థమైంది కదా. అయితే నాతో కలిసి మీరు ప్రార్థన చేస్తారా? ఎస్, అయితే మీ హృదయాల మీద చేతులు వేయండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, వేలాది కోట్లాది వందనాలు వచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ వాక్యాలను బట్టి మీకు వందనాలు అయ్యా. మేము చేసే తప్పు ఏంటి, మేము ఏ రీతిలో నడుస్తున్నాము మాకు అర్థమైంది తండ్రి. ఈరోజు మిమ్మల్ని మార్చుకొని మీతో కలిసి జీవించి అయ్యా మా జీవితంలో మీతో నింపబడిలా సహాయం చేయమని కోరుతా ఉన్నాం. కృపనిచ్చి బలపరిచి నడిపించమని కోరుతా ఉన్నాం అయ్యా. మీరు కాక మా జీవితాల మీద ఏది కూడా నింపబడకూడదు తండ్రి. మీరే సమృద్ధిగా అభివృద్ధిగా మా జీవితాల్లో ఉండమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పర్వతం భూమి మీద నెరవేరును గాక. మాడిన ఆహారం మాకు దయచేయము, మా ఎడల ఆ ప్రార్థన క్షమించము, శోధల నుండి తెగ దృష్టి తప్పించుకున్న రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి, ఆమేన్. The love of our Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit, now and forevermore. Amen. వాక్యాలు విన్నారు కదా. అయితే మరి కొద్ది నిమిషాల్లో దేవుని ఆరాధించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. Amen. If you are blessed by this broadcast, please like, share and subscribe so that we can reach many across this globe. మీరు గనక ఈ బ్రాడ్కాస్ట్ ద్వారా ఆశీర్వదించబడినట్లయితే మీరు కూడా ఈ ప్రోగ్రామ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా కానీ ఈ ప్రోగ్రామ్ని షేర్ చేయండి. మరి ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మరవద్దు. సంఘ కాపరిగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. God bless you. All the best. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. పాడనా
చక్కటి